మేము అధికారంలోకి వస్తే ఓ ఆకాశాన్ని భూమికి తెచ్చి మీ జీవితాలు బంగారుమయం చేస్తాము అన్నంతగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు అలివి మాలిన హామీలు ఇచ్చాయి. సంవత్సరం అయింది, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇప్పటి వరకు. అండ్ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ కార్పొరేషన్ల నుంచి రుణాలు ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు ప్రజాశక్తి అయితే ఊరించి ఉసూరు మనిపించి అని చెప్పి ఒక కథనం రాసుకుంటూ వచ్చారు. అంటే రుణాలు ఇస్తామని చెప్పి అప్లికేషన్స్ తీసుకొని చివరికి మధ్యలోనే వాటిని నిలిపేశారంట. ఏం అప్డేట్స్ లేదట. ఏమంటే లేదు అవి ఇవ్వట్లేదు, ఆపేసినామన్నారట. మరి మీరు ఆ దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారు? దరఖాస్తులు తీసుకొని ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ అంటే మొత్తం ఆపేసామని చెప్పి ప్రకటనలు ఏంటి అంటే మరి ప్రభుత్వం వైపు నుంచి మరి మాకు ఆ విధంగానే ఉంది, మేమేం చేయాలని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారట. వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. అర్ధాంతరంగా నిలిచిన కార్పొరేషన్ రుణాల ప్రక్రియ. బీసీ కాపు కార్పొరేషన్ రుణాలకు 25,000 దరఖాస్తులట. బీసీ కాపు కార్పొరేషన్ రుణాలకి 25,000 దరఖాస్తులట. లబ్ధిదారుల ఎంపిక అర్ధాంతరంగా నిలిపివేత. దరఖాస్తు దశలోనే ఎస్సీ కార్పొరేషన్ రుణ ప్రక్రియ నిలిపివేత. ఇప్పట్లో రుణాలు ఇచ్చే అవకాశమే లేదని చర్చట. బీసీ కాపు ఎస్సీ ఇతర కార్పొరేషన్ రుణాలను ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంపై జనాలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. తీవ్ర చర్చ జరుగుతుంది. నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు కూడా స్వీకరించిన తర్వాత ఎందుకు నిలుపుదల చేసిందో ప్రభుత్వం సరైన సమాధానం చెప్పట్లేదని దాదాపు ఒక ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలోనే బీసీ కార్పొరేషన్ కింద 3,600 యూనిట్లు, కాపు కార్పొరేషన్ కింద 1,387 యూనిట్లు, ఈడబ్ల్యూఎస్ కేట కింద 2,015 యూనిట్లు మంజూరయ్యాయట. దీనికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించారట. 25,000 పైగా దరఖాస్తులు వచ్చాయట. ఆ 2 జిల్లాల్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించారట. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయిందట. ఇక ఇచ్చేస్తారేమో అనుకుంటే మొత్తం ప్రాసెస్ అంతా మొదటికి వచ్చిందట. అట్లనే ఉంటాయి మరి వ్యవహారాలు. అంత ఈజీగా ఉంటాయా? అంత ఈజీగా ఇస్తారా? ఏంది ఇచ్చేది? ఇంకొక ఆయన ఉన్నారు, ప్రతి నియోజకవర్గానికి 500 మందికి 10 లక్షలు ఇస్తాం, ఒక్కొక్కరికి పారిశ్రామిక వేతనం చేస్తామన్నారు. ఆయన మాటలు నమ్మితే బాగానే ఉంటుంది, కానీ నమ్మిన వాళ్ళ గురించి అడుగుతూ ఉన్నా. తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. 1% అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు. నమ్మినారంటే వాళ్ళు ఏది బేబేలే అని. ఒక్క మాట ఆయన నిజమవ్వవు. 10 లక్షలు రుణాలు ఇస్తాం ఒకరికి. ప్రభుత్వం 10 లక్షలు సాయం చేస్తుంది. ఒక్క నియోజకవర్గానికి 500, అందరినీ పారిశ్రామికవేత్తలు చేస్తామన్నారు. చేస్తేనే లేని. ఇప్పుడు బీసీ కాపు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అన్నీ ఆపేశారట. దరఖాస్తులు తీసుకున్నారట. తీసుకొని ఇంకా ఆ స్క్రూటినీ కానీ చేసినారట. లాస్ట్కి వస్తే ఏమి ఇవ్వట్లేదట. ఎందుకంటే డబ్బులు ఏమంటారు ఏమన్నా అంటే. అని ఇంత అప్పులు చేస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు అర్థం కావట్లేదా నిజంగా.